ఈ లెసన్ లో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ లో టైపింగ్ గురించి తెలుసుకుందాం. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఒక బ్లాంక్ పేజ్ కలిగిన బ్లాంక్ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. ఈ బ్లాంక్ పేజ్ లోని ఒక చిన్న నల్లని చుక్క బ్లింక్ అవుతూ ఉంటుంది. దీనినే కర్సర్ అని అంటాము. మనం టైప్ చేసినప్పుడు అక్షరాలు ఈ కర్సర్ వెంబడి వస్తాయి. డాక్యుమెంట్ లో మనం ఎక్కడి నుండి టైపింగ్ ప్రారంభించాలి అనుకుంటున్నామో అక్కడ ఈ కర్సర్ ను ఉంచి టైప్ చేయాలి. బ్లాంక్ పేజ్ లో కర్సర్ ను ఒక చోట నుండి వేరొక చోటకు మార్చడానికి కీబోర్డ్ లేదా మౌస్ ను ఉపయోగించవచ్చు. కీబోర్డు పై గల ఎంటర్ కీను ప్రెస్ చేయడం ద్వారా కర్సర్ ను కింది లైన్ లోకి జరపవచ్చును. అదేవిధంగా కర్సర్ ను పై లైన్ లోకి జరపడానికి కీబోర్డు పై గల బ్యాక్ స్పేస్ కీను ప్రెస్ చేయాలి. కర్సర్ ను కుడివైపుకు జరపడానికి కీబోర్డు పై గల స్పేస్ బార్ ను, ఎడమ వైపుకు జరపడానికి బ్యాక్ స్పేస్ కీను ప్రెస్ చేయాలి. మౌస్ ను ఉపయోగించి కర్సర్ పొజిషన్ మార్చదలుచుకుంటే మౌస్ కర్సర్ ను పేజ్ పై టైప్ చేయదలిచిన ప్రదేశంలో ఉంచి మౌస్ లోని లెఫ్ట్ బటన్ ను డబుల్ క్లిక్ చేయాలి. మనం ఏదైనా సెంటెన్స్ లేదా పారాగ్రాఫ్ ప్రారంభించినప్పుడు మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ లో రాస్తాము. ఎంఎస్ వర్డ్ లో టెక్స్ట్ ని టైప్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ లేదా వర్డ్ లోని మొదటి అక్షరం ఆటోమేటిక్ గా క్యాపిటల్ గా మారుతుంది. పారాగ్రాఫ్ మధ్యలో ఎక్కడైనా ఒక క్యాపిటల్ లెటర్ టైప్ చేయవలసి వచ్చినప్పుడు షిఫ్ట్ కీను ప్రెస్ చేసి పట్టుకుని ఏ లెటర్ అయితే క్యాపిటల్ కావాలో ఆ లెటర్ ఉన్న కీను ప్రెస్ చేయాలి. ఉదాహరణకి ఇండియా ఈజ్ మై కంట్రీ అనే వాక్యాన్ని టైప్ చేద్దామనుకున్నాం. ఇందులోని మొదటి అక్షరాన్ని స్మాల్ లెటర్ టైప్ చేసినప్పటికీ ఆటోమేటిక్ గా అది క్యాపిటల్ లెటర్ గా మారుతుంది. అయితే ఈ వాక్యంలోని కంట్రీ అనే పదంలో మొదటి అక్షరం క్యాపిటల్ రావాలి అని అనుకున్నప్పుడు ఇది సెంటెన్స్ మధ్యలో ఉంది కాబట్టి సెంటెన్స్ మధ్యలో ఎక్కడైనా ఒక క్యాపిటల్ లెటర్ టైప్ చేయవలసి వచ్చినప్పుడు కీబోర్డు పై గల షిఫ్ట్ బటన్ నొక్కి పట్టుకుని ఏ అక్షరం అయితే మనకు క్యాపిటల్లో కావాలో ఆ అక్షరం ఉన్న కీను ప్రెస్ చేయాలి. ఇక్కడ మనం టైప్ చేస్తున్న వాక్యంలో కంట్రీలోని మొదటి అక్షరం సి క్యాపిటల్ లెటర్ కావాలి కాబట్టి కీబోర్డు పై షిఫ్ట్ నొక్కి పట్టుకుని సి బటన్ ను ప్రెస్ చేయాలి. ఒకవేళ మొత్తం లెటర్స్ అన్ని క్యాపిటల్ లోనే కావాలనుకున్నప్పుడు కీబోర్డు పై గల క్యాప్స్ లాక్ బటన్ ను ఆన్ చేయాలి. మైక్రోసాఫ్ట్ వర్డ్ లో టైపింగ్ చేస్తున్నప్పుడు ఒక లైన్ పూర్తి అయిన తర్వాత కర్సర్ ఆటోమేటిక్ గా సెకండ్ లైన్ లోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ లైన్ బ్రేక్ చేసి కొత్త పారాగ్రాఫ్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటే కీబోర్డు పై గల ఎంటర్ బటన్ ను ప్రెస్ చేయాలి.